నమస్తే. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాలన్నీ కూడా హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆ వార్తల్లో నిజమెంత ఒకసారి మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. అన్న నమస్తే. ముందుగా నమస్తే. అంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో సక్సెస్ అయిపోయారు. లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే చాలా స్పష్టం, పొలిటికల్ రాజకీయమైనటువంటి కోణం తప్పిస్తుంది ఏ మాత్రం నిజం కూడా లేదు. ఏ మాత్రం కూడా. ఒకసారి మా కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు, చెంప చెల్లుమని వాయించండి ఎవడన్నా పొత్తుంది అంటే. ఇంకా మా సంజయ్ గారు ఒక అడుగు ముందుకే చెప్పిండు, చెప్పుతాను కొట్టండి ఎవడన్నా అట్లా బీఆర్ఎస్ బీజేపీ సంబంధం ఉంది పొత్తుందంటే. ఇంత చెప్పిన తర్వాత కూడా అర్థం కావట్లేదు. ఇక మేము అంటే ఒక స్టేజ్ ఎట్లా వస్తుంది అంటే ఎవరినో దంచుకునే స్టేజ్ మాత్రం పక్కా వస్తుంది. అది అంటే ఆ స్థాయి దాకా తీసుకురావద్దు, రాజకీయాలు అది మంచి పరిణామం కాదు, మంచిది కాదు అనేది. బట్ తప్పుడు వార్తలు ఈ స్థాయిలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నప్పుడు మేము పెట్టే కేసులు పెడతాం, భౌతికంగా ఏం చేయాలో అది మా కార్యకర్తలకు సహనాన్ని మాత్రం పరీక్షించద్దని మాత్రం మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను. సోషల్ మీడియాలో ఇటువంటి సర్క్యులేట్ చేసేవాళ్ళని మా సహనానికి పరీక్ష పెడితే ఆ పరీక్ష యొక్క చివరి అంకం ఎట్లుంటుందో కూడా చవి చూడాల్సిన మాత్రం చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా. ఇది దీంట్లో ఎంత పచ్చబద్ధం అంటే టీఆర్ఎస్తో ఈ రోజు వరకు బీజేపీ పొత్తు లేదు. 2001 నుంచి 2023 దాకా 22 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నడూ పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. టీడీపీని చీల్చడం కోసం, టీడీపీని దెబ్బతీయడం కోసం అని చంద్రశేఖరరావు లేపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది. 2002లో 2003లో తెలంగాణ పేరు మీద రెచ్చగొట్టిండ్రు. ఆ తర్వాత పొత్తు పెట్టుకొని ఆయన ఎంపీ చేసిండ్రు. ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రి, హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండానే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు. అది వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి ఒక ఎత్తుగడ. అది అయిపోయింది. నీకు అదే చంద్రశేఖరరావు చేతులు లేకుండా పోయింది కాంగ్రెస్ చేతుల. కాబట్టి సరిగా తర్వాత జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాలు అందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు బీజేపీతో ఎప్పుడు చంద్రశేఖరరావు పొత్తు లేదు. ఈ రోజు వరకు అండర్స్టాండింగ్ కూడా లేదు. అరే ఫాల్తు గాలు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు డిస్కషన్కి వస్తుంటారు ఫాల్తు కేసులన్నీ. ఫాల్తు గాలు అనే పదం ఉపయోగిస్తున్నప్పుడు నేను కాన్షియస్గానే ఉపయోగిస్తున్నా. రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు ఓటేసారు అంటారు. అరే రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసింది బీజేపీకి ఓటేసింది కరెక్ట్ టీఆర్ఎస్ వాళ్ళు. మరి రెండో రాష్ట్రపతి ఎన్నికలు ఎవరికి ఓటేసారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసింది. ముర్ము గారికి ఓటేలే కదా, దళిత గిరిజన మహిళకు ఓటేలే కదా. మరి ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అప్పుడు వెంకయ్య నాయుడు గారికి ఓటేసారు, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు వేయలే కదా, అదేంట కరెక్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు మాకు ఒక్క రాష్ట్రపతి వేస్తే మీకు 10 సార్లు అదే లెక్కలు చెప్తారా? అంటే ఏ చట్టాలకు సపోర్ట్ చేశారు? మరి కాంగ్రెస్ బీజేపీ చట్టాలకు సపోర్ట్ చేసినాయి. మరి వాళ్ళ బాధ్యుల కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే నాయిగా? అంటే ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ నాయకులకు పిచ్చిలేసి, పదవి ఉపయోగిస్తున్న పిచ్చిలేసి మాట్లాడుతున్నారు అంటున్నా. నేను అన్నిటికంటే ఇంట్రెస్ట్ అంటే కవితను అరెస్ట్ చేయలే కాబట్టి సిబిఐ సిసోడియాని అరెస్ట్ చేసారు, ఆయన నోటీస్ ఇచ్చారు, కూడా ఇచ్చారు. నేను అడుగుతున్నా, నళిని చిదంబరం కేసు, నళిని చిదంబరం అరెస్ట్ చేయలే కదా, ఎందుకు చేయలే? సుప్రీంకోర్టులో కేసు ఉందనే కదా. అదే కేసుతో కవిత కేసు కూడా ఉంది కదా. అది తెలియదు, అక్కర్లేనటువంటి వాళ్ళు దిమాగ్ కూడా సక్కంగా లేదు వాళ్ళకు. చదువు కొంతమంది ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, కవిత మీద, కేసీఆర్ మీద, కేసీఆర్ ఏమో కాళేశ్వరంపై 1,00,000 కోట్ల అప్పు చేసిండు, అవినీతి జరిగిండు, మీరే చెప్తున్నారు. మరి వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకునే రైట్స్ అమిత్ షాకి లేవు, మోడీకి కూడా లేవా అనే ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్ళకేం చెప్తారు? నేను సిగ్గుండాల కాంగ్రెస్ నాయకులు, నేను సిగ్గుండాలని పదవి ఉపయోగిస్తున్నాను. నేను ఐఎమ్ సారీ పదాలు ఉపయోగించాను. 80 రోజులు అయింది కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి. ఏసీపీ నిశ్చేతులే ఉంది కదా, మరి పెట్టు కేసు. ఇప్పటిదాకా నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ 80 రోజుల దాకా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలే. ఇప్పటిదాకా నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరు చెప్పి సిట్టింగ్ జడ్జి కావాలన్నావు, ఏదో ఏసీబీ కేసు పెట్టొచ్చుగా. రేవంత్ రెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టిందిగా గతంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టు కేసు, ఇన్వెస్టిగేషన్ ఏసీబీకి లేదా సిబిఐకి, ఎవరికి ఇస్తే వాళ్ళకి. ఇప్పటిదాకా 80 రోజులు పొద్దు గడిచింది. ఇద్దరి మధ్య అక్రమమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, రాజకీయ సంబంధాలు, ఇద్దరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అక్రమ సంబంధంతోనే బీజేపీ మీద ఎత్తుగడాడుతుంది, మైండ్ గేమ్ ఆడుతుంది అంటున్నా. ఇది ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళిద్దరు ఎట్లా ఒకటే అవకాశం ఉంటుంది? అసెంబ్లీలో చూసినాం కదా, ఈయన లేచి తిడతాడు, దానికి కౌంటర్ ఆయన లేస్తాడు, ఈయన లేస్తాడు, ఈయన లేచినాక ఆయన లేస్తాడు. నిజంగా మొన్న చివరి రోజు చూస్తే నాకు సిగ్గు అనిపించింది. అసెంబ్లీ సిగ్గు. నేను గత 50 సంవత్సరాల అసెంబ్లీ నేను ఫాలో అవుతున్నప్పుడు, నేను 20 సంవత్సరాలు డైరెక్ట్ ఫాలో అవుతున్నా. చివరికి తెలంగాణ ప్రజలకు నువ్వు నీటి వనరుల విషయంలో, నీటి ప్రాజెక్టుల విషయం చర్చించినావు కదా. ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇచ్చినావు? మేడిగడ్డను రిపేర్ చేస్తావా? నేనే సూటిగా అడిగిన, గుండెకాయ అంటే మేడిగడ్డ అన్నారు వాళ్ళు. మరి గుండెకాయకు స్టంట్లు వేస్తావా, బైపాస్ చేస్తావా,
ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తావా, రిప్లేస్మెంట్ చేస్తావా, ఏం చేస్తావు చెప్పు. పనికిరాదంటారు కదా, మొత్తానికే పనికిరాదంటారు అంటే రిప్లేస్ చేస్తావా మరి చెప్పు, అదనే చెప్పు, అదేనా చెప్పు. ఉమ్. ఇప్పుడు 10 గంటల 12 గంటల ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా చర్చించారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చించారు. ఇప్పుడు ఏం చేయబోతున్నావో చెప్పు. తెలంగాణలో మేడిగడ్డను ఉంచుతావా, కూలగొట్టేస్తావా, ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేసేస్తావా చెప్పు. నువ్వు పాలమూరు జిల్లా ఎత్తిపోతల పథకాలు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మా డిండి కావచ్చు, ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా, వీటిని నేను ఇంత బడ్జెట్ ఇస్తున్నా, ఈ టైం లోపల కంప్లీట్ చేస్తా, కేసీఆర్ దొంగతనం చేసింది చెప్పు. ఇప్పుడు దాన్ని రీడిజైన్ చేయాలంటే ఇంకో 1,00,000 కోట్లు అయితే అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, ఇరిగేషన్ మంత్రి. మరి చెప్పు, అదే చెప్పు. నేను రీజ్ డిజైనింగ్ చేయబోతున్నా, లేదా చేయను కూల కొడతాను చెప్పు. ఏం చెప్పకుండా 10 గంటలకు తెచ్చిచ్చినావు కదా, 12 గంటలకు తెచ్చిచ్చినావు కదా, ఏం సాధించినావు. హరీష్ రావు లేస్తాడు, రేవంత్ రెడ్డి లేస్తాడు, హరీష్ రావు లేస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేస్తాడు. ఏంది డ్రామా? బీజేపీ ఎమ్మెల్యేలు అసలు ఒక ప్రస్తావన లేదు. అసలు మేము బీజేపీ ఎమ్మెల్యే చాలా స్పష్టంగా అడిగారు, నువ్వు ఏం చేయబోతున్నావు చెప్పు. చాలా స్పష్టంగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద. నువ్వు దాన్ని రిపేర్ చేస్తావా, ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తావా, ఏం చేస్తావు నువ్వు ప్రభుత్వం స్పష్టత రావాలి. మేము అధికారంలో లేము, నెక్స్ట్ 4.5 years వాళ్ళే అధికారంలో ఉంటారు, వాళ్ళు స్పష్టత ఇవ్వాలి. మేము రిజిట్ డిజైనే చేస్తాము, లేదా కూలగొట్టి మళ్ళీ కడతాము, లేదా కూడా దాన్ని రిపేర్స్ చేస్తాము, ఆ పిల్లర్స్ మాత్రం వేస్తాము, అసలు ఈ ప్రాజెక్టే మూలకు పడేస్తాము చెప్పు. ఏదో ఒకటి చెప్పు నువ్వు. అసలు ఏది చెప్పకుండా తమాషాలు చేస్తున్నారంటేనే అర్థం. మొన్న మీటింగ్ అంతా కూడా ఇద్దరు ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి 10 రోజులు అసెంబ్లీ సెషన్ నడిచింది కదా, ఒకరు శ్వేతపత్రం, ఒకరు స్వేదపత్రం, ఒకరు ఈ పత్రం, ఒకరు ఆ పత్రం అని జరిగిందా. నువ్వు శ్వేతపత్రం ఇస్తుంది, స్వేదపత్రం ఇస్తుంది, ఫైనల్గా ప్రజలకి ఏంది అని నాకేంటంటారు ప్రజలు అడుగుతున్నప్పుడు మార్పు జరగలేదంటారా? మార్పు జరిగిందని వీళ్ళు అంటున్నారు. ప్రజావాణి నిర్వహిస్తున్నాము, ప్రజలకు ప్రజావానికి మధ్యలో యాక్సెస్ ఉన్నది, ప్రజల సమస్యలు చెప్పుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. గత కేసీఆర్ హయాంలో కంచె నిర్మించుకున్నాడు, ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. కేసీఆర్ లో కంచె నిర్మించుకుంటూ కేసీఆర్ లాగా ఒక్కడు కాదు కాబట్టి నిర్మించుకోలేడు. అసలు ముందు అసలు కాంగ్రెస్ పార్టీ అసలు పార్టీగా వ్యవహరిస్తుందో నాకు అర్థం కాలే, ప్రభుత్వంగా వ్యవహరిస్తుందో అర్థం కాలే. ఎందుకంటే నువ్వు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకుండా ఆయన ఇప్పుడు బట్టి విక్రమార్కను పంపిస్తారు, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిస్తారు. ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రికి ఇంకో అది ఉందా, ఇంకో ముఖ్యమంత్రి ఉంటాడా? అదే 6th ఫింగర్ అన్న ముఖ్యమంత్రి అదే కాంగ్రెస్ పార్టీగా, 6th ఫింగర్ అన్న కాంగ్రెస్ పార్టీ కదా. అందుకోసమని ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడడం వేస్ట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి బీజేపీ మీద పనుతున్న కుట్రగా మేము భావిస్తాం. మేము ఈ కుట్రను భగ్నం చేస్తాం. మేము మంచి మాటలతో చెప్తున్నాం, మంచిగా పోతే ఎట్లా చెప్పాలి అట్లా చెప్తాం. ఇప్పుడు ఇంత ప్రచారం చేస్తున్నా కూడా మరి ఎందుకు బీజేపీ సైలెంట్ ఉంటుంది? అందుకోసం మా ఓపికకు పరీక్ష పెట్టద్దని మాత్రం మీ ద్వారా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల టైంలో అంటే సైలెంట్ ఉన్నారు, లోక్సభ మీకు చాలా ఇంపార్టెంట్, కేంద్రంలో అధికారంలో రావాలా 3వ సారి అని మీరే చెప్తున్నారు, చాలా కీలకం కదా ఇది. నేను అందుకోసం చెప్తున్నా, మేము మంచితనంగా మర్యాదగా ఎవడైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండో ఈ ప్రచారం చేసే వాళ్ళు ఇక ముందు మానుకోండి అని చెప్తున్నాం. ఎవడన్నా మానుకోకపోతే ఇక వాళ్ళకి ఏం చేయాలో మా సైడ్ నుంచి మా సహనాన్ని పరిశీలించొద్దు మాత్రం మీ ద్వారా చెప్పదలుచుకున్నా. సహనం దాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని మాత్రం హెచ్చరించదలుచుకున్నాం మీ ద్వారా. ఇక అది కూడా ఇష్టం లేకపోతే ఇక మరి ఏం చేయాలో అది చేస్తాం. మేము మాకుండే దీన్ని మేము ఉపయోగిస్తాం. చట్టబద్ధంగా చట్ట వ్యతిరేకంగా కేసులు పెడతారా చూద్దాం. అప్పుడు ఇక నువ్వు దొంగ కేసులు పెట్టకపోతే అప్పుడు కూడా చూద్దాం అది. ఇక బట్ నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు దుర్మార్గులు కలిసి ఆడుతున్న నాటకం. రేపు పొద్దున్న కాంగ్రెస్ అసలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడానికి కాంగ్రెస్ అని మేమా కారణం, బీఆర్ఎస్ మేమా కారణం, టీఆర్ఎస్ అని ఆరుగురి టాని కూడా ఒకటి కదా. అందుకోసం చెత్త మాటలన్నీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అంటే బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా ఒక దింపుడు గల ఆశ. దేశ రాజకీయాలలో వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళ పని అయిపోయింది. ఎందుకంటే కీ లేదు, తాళం లేదు. సరే తాళం ఉంది. ఇప్పుడు నువ్వు 9 సీట్లు గెలిచినావు కదా పోయినసారి, నువ్వు తెలంగాణకి ఇక్కడ అధికారంలో ఉన్నావు కదా, నేను తెచ్చినాడు ఏం తెచ్చింది చెప్పండి. 9 కాదు ఇప్పుడు 5 గెలుస్తావు. గెలిచి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఏనంగా కొట్లాడతావు. ఇప్పుడు మనం ఎందుకు 9 మంత్రం కొట్లాడలేదు, 9 మంత్రం కొట్లాడలేను అంటే ఇప్పుడు కొట్లాడుతారట. ఎవరు నవ్వుతాడు, తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. అందుకోసం ఆయనకి ఆ నవ్వుల పాలు కావద్దని మాట్లాడుతున్నా టీఆర్ఎస్ లను. మీ పని అయిపోయింది, మీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు చేసిన పాపాలకు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేస్తారు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? 40 సీట్ల 30 సీట్లు ఇదే కదా వాళ్ళు చెప్పుకుంటుంది. చర్చ రాష్ట్ర పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట వాళ్ళు చెప్పుకుంటారు, మేము కాదు కదా. అటువంటి నువ్వు అధికారంలో ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఎలక్షన్స్ ఎట్లా అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది చర్చ జరగట్లే, బీజేపీకి ఎన్ని వస్తేనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇంతనే చర్చ ఇది. అంటే బీజేపీ ఓడిపోతుందా కాంగ్రెస్ గెలుస్తుందా చర్చ లేదు. ఇప్పుడు బీజేపీ గెలుస్తుందా కాంగ్రెస్ ఓడిపోతుందా కాదు. బీజేపీకి 303 ఉన్నాయి కదా, ఇప్పుడు ఎన్ని పెరుగుతాయి బీజేపీ కానీ చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వేరు కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ కి కొద్దిగా ఫేవర్ అవుతుంది కదా. నేనేమంటున్నాను, అందుకోసమనే కాంగ్రెస్ ఫేవర్ చేయడం కోసమే టీఆర్ఎస్ ఆడుతున్న నాటకం ఇది. కాంగ్రెస్కి ఫేవర్ చేయడం కోసమే మొన్నటి ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు
బీజేపీ నిలవరించలేదు అని బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ఓటడం కోసం కాంగ్రెస్ పార్టీ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. అది ఒక 10 నుంచి 20% మంది అట్లా ఓటేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ స్థాయిలో అయినా బీజేపీకి ఓటేస్తారనేటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ డ్రామా ఇది తోలుబొమ్మల ఆట. లోపల నుంచి మాట్లాడేది ఒకడు, ఈ తైతక్కనే మాట్లాడేది బీఆర్ఎస్ వాళ్ళు. అసలు మాట్లాడుతుంది కాంగ్రెస్. ఈ తైతక్కల బీఆర్ఎస్ తోలుబొమ్మల ఆటలు ఇద్దరు భాగస్వాములే మేము అంటున్నాం. ఫైట్ ఏ పార్టీకి ఉంటుంది ఫైట్ లోక్సభ ఎన్నికల్లో? అసలు మాకు ఫైట్ బీఆర్ఎస్ కా మీకు కాంగ్రెస్ కా? అసలు బీఆర్ఎస్ ఏడుంది? అసలు కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లేని పార్టీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? మేము ఖచ్చితంగా బయట రాష్ట్రాల్లో వేరు, మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. వేరు కాండం ఎందుకు ఉంటుంది? బయట రాష్ట్రాల్లో ఏమంటే ఇక్కడ పరిస్థితులు వేరు కదా. గతంలో ఇప్పుడు ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నారు? ఢిల్లీలో ఎవరు గెలుస్తారు పార్లమెంట్? పంజాబ్లో ఎవరు అధికారంలో ఉన్నారు? పంజాబ్లో ఎవరు గెలుస్తారు? జార్ఖండ్లో ఎవరు అధికారులు? జార్ఖండ్లో ఎవరు గెలుస్తారు? చూస్తున్నారు జార్ఖండ్లో జేఎంఎం అధికారం ఉంది కదా, బీజేపీ 13 గెలుస్తారని చెప్తుంది కదా. 14 సీట్లు 13 సీట్లు బీజేపీ గెలుస్తారని చెప్తారు కదా. అంతే మరిగా అట్లే ఉంటుంది తెలంగాణలో కూడా. మేము 17 సీట్లకు 15 సీట్లు 16 సీట్లు గెలవచ్చు. ఏదైనా ఒక సీట్ అన్న మిస్ అయిపోతే కాంగ్రెస్ పార్టీకి గెలవచ్చు. కానీ ఏ పార్టీ ఈవెన్ ఓల్డ్ సిటీ కూడా హైదరాబాద్ సీట్ కూడా మేమే గెలవబోతున్నాం. సో మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు దీపాదాస్ నుంచి ఆమె మీద కొన్ని కమెంట్స్ వేసిండు. బెంచ్ కారు గిఫ్ట్ ఇచ్చారంట ఎవరు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి అట్లా? బెంచ్ కార్ గిఫ్ట్ కాదు, నువ్వు బెంచ్ కార్ గిఫ్ట్ సంగతి నాకు తెలియదు. కానీ సూట్ కేసులు మోస్తుంది ఇప్పటికి రోజు. అంటే పోయినప్పుడల్లా బరువు ఎక్కువ అవుతుంది. మరి ఇప్పుడు ఒక సూట్ కేసు మోస్తే బరువు ఎక్కువ అవుతాయని పోయినప్పుడల్లా సూట్ కేసు మోస్తుంటే ఢిల్లీకి మేము ఏం చేస్తాం దానికి? ఎవరు మోస్తున్నారు? అందరూ వాళ్ళ మంత్రులు అందరూ. అరే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేక బట్టి విక్రమార్కను పంపిస్తారు అవి మోయడానికి. అది దింపి రావాలి కదా మళ్ళీ. పరిసారి ఒక సూట్ కేసు ఎన్ని పడతాయి? అందుకోసం మోస్తున్నారు ఇప్పుడు మేము అంటుంది. నేను ఆరోపణ చేస్తున్నా చూడండి మరిగా. అందుకోసమే ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్, ఆరోపణార్థం పాలిటిక్స్, మర్యాద పాలిటిక్స్, అంటే ఒక గౌరవప్రదమైన పాలిటిక్స్ ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వేస్తే మేము కూడా ఆరోపణ చేస్తాం. అది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు. నేను ఒక పాయింట్లో మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేటువంటి చర్చను సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళను మేము వాళ్ళ సంగతి ఏందో తర్వాత చూస్తాం. ఈ మధ్యకాలంలో చూస్తాము. మర్యాదకు అర్థమవుతుంది. అర్థం కాకుంటే ఎట్లా అర్థం చేయించాలో మాకు కూడా తెలుసు. అర్థం చేయించే పద్ధతి కూడా తెలుసు. అట్ ది సేమ్ టైం ఆదాని అంబానీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నేనేమంటానంటే నేను ఆరోపణ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ కాలంలో ఎవరైతే దొంగ కాంట్రాక్టర్లు లంచాలు తిన్న వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతుంది. ఆ షిఫ్ట్ చేయించడంలో బీఆర్ఎస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వాళ్ళు ఎప్పుడు కమిషన్స్ దేశం అంతా కాంగ్రెస్ పార్టీ బతికించడానికి కోసం జరుగుతున్నట్టు ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయి. ఈ దాచుకున్న పైసలు ఉండే ఆ దాచుకున్న పైసలు కొన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇసుకపాడు ఇచ్చేస్తారు ఢిల్లీలో. వాళ్ళు ఎట్లయితే లంచాలు తీసుకురో ఇప్పుడు లంచాలు ఇచ్చి కేసులు పెట్టించుకోకుండా చూసుకుంటున్నారు నా అభిప్రాయం. సిబిఐకి ఇవ్వద్దని, ఏసీపీకి ఇవ్వద్దని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులు లంచాలు ఇస్తారని ఆరోపిస్తున్నాను. ఏమన్నా చేసుకోండి కావాలి. ఈ తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మేము 17కు టార్గెట్ పెట్టుకున్నాం. 17 గెలిచిన ఆశ్చర్యపోదు. 17కి 17 గెలిచిన ఆశ్చర్యపోదు. హైదరాబాద్ విషయం ఎగ్జామ్షనే కాదు. హైదరాబాద్ మేము గెలుస్తున్నాం ఈసారి. తప్పకుండా గెలుస్తాం. ముస్లిమ్స్ మాకు ఓటు అయిపోతున్నారు. ఈ కమ్యూనల్ ప్యాషన్ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి ఎంబడి ముస్లింలు లేరు ఇప్పుడు. మనం చూసినాం కదా హైదరాబాద్ సీట్లో. ఖచ్చితంగా మేము గెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికి ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. చూడాలి లోక్సభ ఎన్నికల వేళ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాంట్లో సక్సెస్ అయిందని కూడా మాట్లాడుకుంటారు చాలామంది. ఈసారి అలాంటివి జరగవు. ఖచ్చితంగా తెలంగాణలో 17కు అంటే 15 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్, మైక్ టీవీ.